కర్నూలు జిల్లా మహానంది క్షేత్రంలో నందీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నందీశ్వరుడు జన్మించిన మహానంది క్షేత్రంలో ప్రదోష కాలాన్ని పురస్కరించుకొని వేద పండితులు నందీశ్వరునికి విశేషమైన అభిషేకం నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పరమశివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్ర ఒకే రోజు రావడంతో మహానంది క్షేత్రానికి భక్తుల తాకిడి మరింత పెరిగింది. నందీశ్వరుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. పరమశివుడి జన్మ నక్షత్రం ప్రదోష కాలంలో మహానంది క్షేత్రంలో నందీశ్వరుడికి అభిషేకం నిర్వహించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో వేద పండితులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అసలు ఈ కార్యక్రమం ఎలా చేస్తారు, వీటి ఫలితాలు ఏంటని వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఈ ప్రదోష కాలంలో నందీశ్వరునికి అభిషేకం చేయడం వల్ల ఈ పూజల్లో పాల్గొంటే ఎలాంటి ఫలితాలు లభిస్తాయి? ఓం నమో మహానందీశ్వరాయ. ప్రధానంగా మనకి ప్రతి నెలలో కూడా అమావాస్యకి ఒకరోజు ముందుగా వచ్చేటువంటి తిథిని త్రయోదశి అంటారు. ఈ త్రయోదశి తిథికి అధిపతిగా నందీశ్వరుడు ఉంటాడు కాబట్టి అందులో కైలాసంలో ప్రదోష కాలంలో నందీశ్వరుడు మృదంగం వాయిస్తూ ఉంటే ఈశ్వరుడు నటరాజ స్వరూపంగా నాట్యం చేస్తాడు కాబట్టి అటువంటి త్రయోదశి పుణ్యతిథిన ప్రదోష కాలంలో నందికేశ్వరుడికి చేసేటువంటి అభిషేకం ద్వారా మనకి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. ఎందుకంటే నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక అంటాడు. సాంబుడు అంటే ఈశ్వరుడు ఆనందపడాలి అంటే నందీశ్వరుణ్ణి సేవించాలి అని దానికి అర్థం. కాబట్టి అటువంటి నందీశ్వరుణ్ణి ప్రదోష కాలంలో అందులో త్రయోదశి బహుళ త్రయోదశి రోజున ప్రదోష కాలంలో చేసేటువంటి పూజల వలన మనకి ఉండేటువంటి అన్ని ఆటంకములన్నీ కూడా తొలగుతాయి. అనేక సమస్యలకు కూడా పరిష్కారాన్ని సూచించి నందీశ్వరుడు చక్కటి అనుజ్ఞని ఇచ్చి మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడనేటువంటి మనకి పురాణోక్తం ఉంది. కాబట్టి శివపురాణంలో ఈశ్వరుడు చెప్పినట్టుగా ఈ నందికేశ్వర పూజ అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది. ఈశ్వరుడికి ప్రీతి అయినటువంటి ఆర్ద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి ఈ త్రయోదశి అనేటువంటిది విశేషమైనటువంటి ఫలం కలుగుతుంది. అందున మనం ప్రధానంగా నందీశ్వరుడు జన్మించినటువంటి క్షేత్రమైనటువంటి ఈ మహానందిలో మనం నందీశ్వరుడికి చేస్తే కనుక, ఎందుకంటే ఆయన నడయాడి జన్మించి అవతార స్వీకారం చేసినటువంటి ప్రాంతం కాబట్టి ఈ యొక్క మహానంది క్షేత్రంలో చేసేటువంటి నందీశ్వర అభిషేకానికి ప్రత్యేక ఫలములు అనేటువంటిది లభ్యమవుతాయి. మహానంది క్షేత్రంలో నందీశ్వరుడికి త్రయోదశిన అందులోన శివుడికి ఇష్టమైన రోజు జన్మ నక్షత్రం రోజున పూజలు చేస్తే ప్రత్యేక ఫలితాలు లభిస్తాయంటున్నారు. ఇక్కడ పూజలు నిర్వహించుకునేందుకు భక్తులు వచ్చారు. వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం. మా చెప్పండి, మీరు ఈ పూజల్లో పాల్గొన్నారు అంటే తెలుసా, ఎలా ఈ పూజ? తెలుసు. ఓం నమ శివాయ. మాది మహానందే బాబు. మేము ఇక్కడే ప్రతి నెల వస్తాము. ఇక్కడ మహానంది తపస్సు చేసి శివుణ్ణి ప్రతిష్ఠింప చేసుకున్నాడు. కానీ చాలా ఈ అభిషేకం చూడడం వల్ల జాతకంలో మనకు ఏమైనా దోషాలు ఉంటే ఆ దోషాలు పోతాయి. అందుకు ప్రతి నెల మేము వచ్చి ఇక్కడ అభిషేకాన్ని చూసి దీంట్లో పాల్గొని పోతున్నాము. ఇక్కడ పండితులు చాలా బాగా చేస్తారు. శివుడికి ఎంతో ప్రీతిమైన స్వామి నందీశ్వరుడు కాబట్టి నందీశ్వరుడు జన్మించిన ఈ క్షేత్రంలో అభిషేకం చూడడం వల్ల చాలా మంచిది. ప్రదోష కాలంలో ఈ పూజ జరిగినందుకు మా జన్మ ధన్యమే. చెప్పండి, మా పూజల్లో పాల్గొన్నారు, ఎలా అనిపిస్తా ఉంది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము బేతంచెర్ల నుంచి వచ్చాము. ఇది నేను 4వసారో 5వసారో రావడము. ఆరుద్ర నక్షత్రము ప్రదోష కాలంలో నంది అభిషేకము. ఇక్కడ నందీశ్వరుడు తపస్సు చేసి ఈశ్వరుని కోసం తపస్సు చేసినందుకు ఇక్కడ మహానందీశ్వర స్వామి అనేసి పేరే వచ్చింది. ఇక్కడ అదే పనిగా స్వామికి చేస్తే చాలా అభిషేకం చేస్తే చాలా మంచిది అనేసి స్వామి వారు చెప్పడం ఈ నడుమనే చేస్తున్నారు. ఇక్కడ ఒక 4 ఏండ్ల నుంచి ఇక్కడ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి మధ్య మధ్యలో వస్తూ ఉన్నాము. ఇప్పుడు భక్తుల రద్దీ కూడా ఎక్కువైంది. చాలా బాగా చేస్తున్నారు స్వామివారు. ఎక్కడ చూసినా కానీ మనము చూస్తాము. అక్కడ ఏ శ్రీశైలం అనుకోండి, ఎక్కడైనా కానీ స్వామికి చేస్తుంటే పండితులు స్వామికి చేస్తుంటే మనం పక్కన కూర్చొని చేస్తాము. ఒక మహానందీశ్వర స్వామి గుళ్ళోనే స్వామివారు మనతో పాటు చేపిస్తారు. చాలా బాగుంది. మేము ఇది 4వసారి రావడము. దీనివల్ల మాకు చాలా మంచి జరిగింది. అందుకనేసి ఇప్పుడు కూడా వస్తున్నాము. ఏదన్నా దోషాలు మనకు ఏదన్నా మన జాతక రీత్యా ఏదన్నా దోషాలు ఏమన్నా మనకు ఎట్లా చూసినా అవి పోకపోతే ఇక్కడ నందీశ్వర స్వామి అభిషేకం చూస్తే మనకు కంపల్సరీ ఫలం దక్కుతుంది అనేసి మాకు చాలా నమ్మకము. మహానంది క్షేత్రంలో ప్రదోష కాలంలో నందీశ్వరునికి అభిషేకం చేసేది ఆ పూజా క్రతువులో పాల్గొన్న చూసినా ప్రత్యేక ఫలితాలు లభిస్తాయని చెప్పేసి వేద పండితులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, మహానంది, నంద్యాల జిల్లా.